హాయ్ ఫ్రెండ్స్, తెలివంటకాల స్వాతో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి డ్రై నట్స్ లడ్డు అండి. హెల్త్కి ఎంతో మంచిది. రోజుకు ఒక లడ్డు తీసుకుంటే మంచి ఇమ్యూనిటీ పెరుగుతుందండి. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇది ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి తీసుకోవాలో కూడా చెప్తానండి మీకు వీడియోలోని. అలాగే మీకు ఇది దేవుని పండగలప్పుడు కూడా మనకి ఈ స్వీట్ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి కూడా మనం తీసుకోవచ్చండి. చూడండి ఎలా తయారు చేస్తానో, మీకు ఏమేమి తీసుకున్నానో అయితే మనకి ఇప్పుడు చూద్దామండి. ఒక చిన్న కప్తో అయితే కాజు, బాదం, పిస్తా అండి. అలాగే అదే కప్పుతో నువ్వులు, అవిసెలు కూడా తీసుకున్నానండి. అలాగే మనకి స్వీట్, ఈ అన్నిటికి స్వీట్కి తగినంతగా ఖర్జూరము, తేనె కూడా తీసుకుంటానండి. ఈ ఖర్జూరాల లోపల ఉన్న సీడ్స్ తీసుకొని అవి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ తేనె అయితే ఆర్గానిక్దండి. అలాగే చూడండి అవిసెలును, మనకి నువ్వులండి ఇవి, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ నట్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే నేను ముందుగా పాన్ పెట్టి నువ్వుల్ని, అవిసెల్ని అయితే డ్రై రోస్ట్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయిందండి. అలాగే తర్వాత అవి తీసేసుకున్న తర్వాత అదే పాన్లోని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇవన్నీ మనం డ్రై నట్స్ చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అవి కూడా బాగా వేగిన తర్వాత తీసేసుకొని ఒక బౌల్లోకి మనం ఖర్జూరాన్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, విత్తనాలు తీసేసుకొని అవి కూడా అందులో మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు దాంట్లో నేతిలో వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా 1 by 1 చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిదండి. చూడండి అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అయితే మనం తేనె అయితే తీసుకుంటున్నామండి. మనం తీసుకున్న క్వాలిటీకి సరిపోయినంత స్వీట్ చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి. అలాగే నేను అవిసెలు, నువ్వులను అయితే నేను అందులో 2 ఇలాచీ వేసి పౌడర్లా చేశానండి. కొన్నేమో గింజల్లా ఉంచుకున్నాను. ఈ పౌడర్లా చేయడం వల్ల మనకి మంచిగా గ్రేవీ సాఫ్ట్గా వచ్చి లడ్డు అన్నది స్మూత్గా వస్తుందండి. చూడండి ఇదైతే బాగా మనకి సాఫ్ట్ అయిపోయింది. చూసారు కదా, బెల్లం పాకం ఎలా వస్తే అలా వచ్చింది చూడండి. అప్పుడు అంతకు ముందులో అయితే అవిసెలు, నువ్వులను వేసుకుంటున్నానండి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా వేసుకుంటున్నానండి. ఇది నెయ్యితో చేసుకోవడం వల్ల మంచి టేస్టీ కూడా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి అన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా మనం అవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఆ పాకంలోని బాగా కలుపుకుంటే మనకి మొత్తం పొడి పొడి లేకుండా ఆ స్వీట్ అంతా సరిపోయేలాగా చూసుకొని, చాలకపోతే మళ్ళీ మనం కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే నేను వేసిన దానికి సరిపోయిందండి. ఒక పెద్ద కప్పుతోని ఖర్జూరం, అలాగే 4-5 స్పూన్ల తేనె అయితే తీసుకున్నానండి. స్వీట్ కూడా సరిపోయింది. అలాగే మనకి అంతా బాగుందండి చక్కగా. అయితే ఇది కొంచెం గోరెచ్చగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 minutes అలా ఇంత గోరెచ్చగా అయిన తర్వాత అయితే మనకి కావాల్సిన సైజులో అయితే లడ్డూలు చేసుకోవాలండి. ఇంతేనండి, మన డ్రై నట్స్ లడ్డు అయితే తయారైపోయినట్టుగా. నేను ఎలా చేశానో, ఏమేమి వేసానో అంతా వీడియో చూసారు కదండి. మీ వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కొత్తగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతారండి. చూడండి ఇప్పుడు మన లడ్డూలన్నీ ఇలా తయారు చేసేసుకున్నామండి. చూసారు కదా, ఇలా ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకొని రోజుకు ఒక లడ్డు తింటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంచిదండి. ఇందులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా ఎలా తయారు చేస్తానో మీరు కూడా అలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. ఇలా మన కృష్ణాష్టమి రోజున కూడా కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా చక్కగా స్వీట్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ పండగకైనా చాలా స్వీట్ కింద తయారు చేసి పెట్టుకోవచ్చండి. చూసారు కదండి, వినాయక చవితి, దీపావళి, దసరా అలాంటి ఏ పండుగలో అయినా ఇలా స్వీట్ కింద చేసుకొని మనం దేవునికి నైవేద్యం పెట్టి మనం తినడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.